మరదలు అందరు ఎట్లురు? నేను మీ ముచ్చట్ల రామ్లమ్మ. గియాల ఒక తానికి వచ్చినాం అబ్బా. గదేందో ఎరకనా, ఉప్పల్ పిర్జాదిగూడలో మాన్యత ఓల్డేజ్ హోమ్లోకి ఇవాళ మనం వచ్చేసినాం. కరోనా టైంలో మనకున్న ఈ పాకెట్ మనీ సరిపోతలేదు ఇట్లాంటి టైంలో కూడా. గసంటిది ప్రియా మీనన్ మేడం అని చెప్పేసి తన వంతు సాయం చేస్తూ వేరే వాళ్ళని కూడా చూస్తూ అసలు ఏంది ముచ్చట అనేసి మనం ప్రియా మేడం మాటల్లోనే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మరి రారి పోదాం. ముందుగాల ప్రియా మీనన్ మేడం తోటి తప్పకుండా మాట్లాడదాం. కానీ ఇక్కడ చూసిర్రా, అమ్మమ్మలు వెయిట్ చేస్తున్నారు. నాకు అస్సలు టైం వేస్ట్ చేయబుద్ది అయితలేదు. ముందుగాల పోయి వాళ్ళకి ఇక్కడ ఎట్లుంది, వాళ్ళకి తిండి కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ అవి ఇవి ఎట్లా వాడుతున్నారు ఏంటి అని చెప్పేసి మనం ఒక్కసారి కనుక్కుందాం రండి. అమ్మమ్మ నమస్తే. నమస్తే. బాగున్నావా అమ్మమ్మ? బాగానే ఉన్నాను. బాగున్నావా? నీ పేరేంటమ్మమ్మ? సీతమ్మ అండి. సీతమ్మ. సీతమ్మ ఎవ్వరి మాట వినదా? వింటానండి. వింటావా అమ్మమ్మ? నా పేరేందో తెలుసా? తెలీదండి. రాములమ్మ. రావులమ్మ మంచిది. మంచిగా ఉందా? చెప్పమ్మా, టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా. తిన్నావా? మరి ఇక్కడ ఎట్లుందమ్మా నీకు? ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారా? బాగా చూస్తున్నారండి. బాగా చూస్తున్నారా? ఏ ఊరమ్మా మీది? మాది భీమవరం అండి. భీమవరం. ఓ, భీమవరంలో ఏందమ్మా స్పెషల్? అయ్యా, భీమవరంలో ఏంది స్పెషల్? ఏంది? భీమవరంలో పొలం అయి ఉందండి. అక్కడ అబ్బాయిలు ఇద్దరు, ఇక్కడ పెద్ద అబ్బాయి జాబ్ అండి బౌళ్ళల్లోని, చిన్న అబ్బాయి ఏమో ఉప్పల్లో ఉంటాడండి. ఆయన పోయాక ఇక్కడ పిల్లలు తీసుకొచ్చేసారు. ఇక్కడ మంచిగా అనిపిస్తుందా? మంచిగానే ఉందండి, చాలా బాగా చూస్తారు. ముందుగా నన్ను అండి అనకమ్మా, నేను నీ మనవరాలు లెక్క. రాములమ్మ అను. రాములమ్మ అంటానండి. సరేనా? ఓకే. అమ్మమ్మ నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగానే ఉన్నాము. టిఫిన్ తిన్నారా? తిన్నారా? ఓకే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాలు అయిందమ్మా. 2 సంవత్సరాలు అయింది. ఓకే. మీకు ఇక్కడ మంచిగుందా? మంచిగానే ఉందమ్మా. టయానికి భోజనాలు పెడతారు, అంత బాగా ఆరోగ్యం వల్ల ఇంటికాడ చెక్కలే కానీ ఇక్కడ ఏం లేదమ్మా, బాగానే ఉన్నాము. మంచిగానే ఉన్నాం. మరి ఎట్లా టిఫిన్ తిన్నావా అమ్మ? తిన్నమ్మా. 7ంటికి 7:30కే పెడతారు. మంచిగా ఉంది ఇక్కడ. మంచిగానే ఉందమ్మా. నీ పేరేందమ్మమ్మ? పేరు రాదమ్మమ్మ. నాకు 2 కొడుకులు, 1 కూతురు. మాది ఖమ్మమ్మడి తెల్లదారి పిల్ల అసలు ఊరు. ఈయన మధ్యలో మా ఆయన పోయాక 24 ఏళ్ళు అయింది, పోయి హార్ట్ అటాక్ వచ్చిపోయిండు. మా చిన్న కొడుకు కాడ ఉండమ్మ 20 ఏళ్ళు. ఉంచుకొని ఇక నా చేత కాదని 2 కలిసి ఇడి పంపించారమ్మ. ఏం కాదమ్మా, మేము ఉన్నాం కదా నీకు అందరము. మేము ఉన్నామా? నేను నీ మనవరాలు లెక్కనే కదా. బాధపడద్దమ్మా. బాధలేదులే అమ్మ, కొడుకు సాయి. అమ్మ ఏడవకమ్మమ్మా. అమ్మా ఏడవద్దు, నేను వస్తుంటా కదా చూడ్డానికి. నేను వస్తుంటా. మన ఏం సినిమాకి వస్తావా నాతోటి? సినిమాకి పోదామా? మంచి సినిమా వచ్చిందంట. ఏడవద్దమ్మమ్మా. కన్నీరు అన్నది ఆపుకోలేకపోతున్నా. ఏడవద్దమ్మా, మేమందరం ఉన్నాం కదా. నాకు బీపీ షుగరే కానీ ఊకుగా అట్టాడే కానీ మందులు వేసుకుంటున్నా, బాగానే ఉన్నమ్మా. నెలకు బాధపడకమ్మా. నెలకు ఒకసారి కొని పెడతారమ్మా కొడుకులు మందులు. ఇక మళ్ళీ నెల వచ్చిందాక పోతాయి. అమ్మమ్మ హాయ్. 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 చాలా స్మార్ట్గా ఉన్నావు, నాకన్నా స్మార్ట్గా ఉన్నావు. నీ పేరేంటి? జారమ్మ.
వెనకబ్బా జానకమ్మ. నా పేరేందో తెలుసా? రాములమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అమ్మ ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? ఇప్పుడు సంవత్సరం నుంచా? 97 సంవత్సరం నుంచి ఉంటున్నావు ఇక్కడ. సంవత్సరం నుంచి ఉంటున్నావు ఇక్కడ. తిన్నావా అమ్మ? తిండే తినలే. తిందామనే వరకే మేము వచ్చిన తిన్నామనే వరకు మేము వచ్చినాం. మరి ఇక అంతే, మరి ఇక మీ అందరిని కలవాలి కదమ్మా. చెప్పమ్మా, ఏదైనా డైలాగ్ చెప్తావా? డైలాగ్ చెప్తావా? చెప్పు. సినిమా డైలాగ్ చెప్తావా? నాతో పాటు చెప్పాలి. వేరే ఎక్కడ సినిమా డైలాగ్ చెప్తావా? నాకే తెలియదు. సరే, అక్కడ చలో. ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ నీకు మంచిగుందా? మంచిగుందా? గట్టే ఉంటుంది. మందులు వాడుతూనే ఉన్నా. ఓకే. మందులు వేసుకుంటున్నావా? మందులు వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా. ఓకే. ఎక్కడ మీది? ఏ ఊరు? ఏ ఊరు మీది? నేనా? ఏ ఊరు? ఊరే అదే అన్ని ఊరు అమ్మ, అన్ని ఊర్లు అంట అసలు. అమ్మ నా అమ్మమ్మది అసలు ఆగదు, అన్ని ఊర్లు అంట. సరే, ఇంకా చూద్దాం. ఇంకా అక్కడ అమ్మమ్మ నమస్తే. నమస్తే. బాగున్నావు అమ్మమ్మ? బాగున్నా. పేరేంటి? లచ్చి. లక్ష్మి. నా పేరు కూడా లక్ష్మి. ఏంది అందరు నా పేరులా? టిఫిన్ చేసినావు అమ్మ? చేసిన. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఏమమ్మా ఇన్ని సంవత్సరం, నేను సంవత్సరం అయితే 5 years. 5 సంవత్సరాల నుంచి ఉంటున్నావు అమ్మ ఇక్కడ. మంచిగా ఉందా అంతా నీకు? మరి మంచిగానే ఉంది. మరి ఎట్లా మరి టైంకి ఫుడ్ కానీ నీకు మెడిసిన్లు కానీ? పోయినాం. టైంకు టిఫిన్ ఇస్తారు. టిఫిన్ తిన్నాక టైంకు అన్నం పెడతారు. మంచిగానే ఉంది అయితే. మంచిగానే ఉంది. ఇక ఏం చేస్తాం? అది ఎంతమంది అమ్మా కొడుకులు? 4 కొడుకులు. 4 కొడుకులు, ఒక బిడ్డ. ఏ ఊరమ్మా మీది? మాదా బెల్లంపల్లి. బెల్లంపేట. బెల్లంపల్లి. బెల్లంపల్లి డిస్టిక్ ఎక్కడ వస్తుంది? బెల్లంపల్లి డిస్టిక్ నాకు తెలియదు. పోన్లే, ఏం కాదు. అయితే పెద్ద కొడుకు డాక్టరు. డాక్టరా? రెండో కొడుకు పోలీసు. ఎస్ఐ. ఒకళ్ళు కొడుకు డాక్టరు, ఇంకో కొడుకు పోలీసు. మూడో కొడుకు అద్దాల సార్. 4గో కొడుకు బ్యాంక్ మేనేజర్. బిడ్డ అత్తగారింటికాడ ఉంటారు. మరి వస్తారా వాళ్ళు? చూడడానికి వస్తారా నిన్ను? వస్తారు నన్ను తీసుకుపోతారు. కానీ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఉండి ఇక్కడ పెట్టి 4 కొడుకులు ఉండి బిడ్డ ఉండే గిడ ఉంచిరి. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది బాబు. అప్పుడప్పుడు బాధ అనిపిస్తే కొంచెం నీరసంగా ఉంటా. ఏం బాధపడద్దాము, మేమందరం ఉన్నాం కదా. ఉన్నారు కానీ ఎట్లని కొంచెం ఇక్కడైతే మంచిగా ఉంది కదా? మంచిగుందా? ఇక్కడ దారే మంచిగా. ఒక కొడుకు డాక్టరు, ఇంకో కొడుకు పోలీస్ ఆఫీసరు, ఇంకో కొడుకు కళ్ళద్దాల షాప్లో చేస్తాడు. ఆయనదే ఉంది, ఓన్గా ఉందా? షాప్ ఉందా? ఎక్కడ అది? బెల్లంపల్లి అంటే అందరు ఊర్లోనే ఉంటారు అయితే. 4గో కొడుకు బ్యాంక్ మేనేజర్. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సలహా తీసుకోవాలి. ఎక్కడో నాకు తెలియదు సార్. అమ్మమ్మ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నేను చిన్నపిల్లనే, అంత నమస్కారం ఏం పెట్టద్దు. బాగున్నావు అమ్మమ్మ? బాగున్నాను. బాగున్నారా? టిఫిన్ చేసినావు అమ్మమ్మ? టిఫిన్ అయిపోయింది పొద్దుగాలనే. పొద్దుగాలనే అయిపోయింది. నువ్వు అంటే ఇక్కడ విన్నా పొద్దున్నే ఇక్కడ అందరికన్నా ముందు లేస్తావంట, మంచిగా నీటే రెడీ అవుతావంట. పూజలు చేస్తాం. పూజలు చేస్తావు బాగా అయితే. పేరేంటమ్మమ్మ? పుష్పలీల. పుష్పలీల. మంచిగా ఉందమ్మమ్మ. చెప్పమ్మమ్మ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇప్పుడు 9వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. 9వ సంవత్సరం అయితే. ఇక్కడ ఎట్లుందమ్మా నీకు? మంచిగా బాగుందమ్మా. బాగుందా? యాక్టివ్గా ఉన్నా. యాక్టివ్గా ఉన్నావు, నువ్వు మాటల్లో తెలుస్తుంది. అయితే పాటు ఇప్పుడు అయితే నాతోటి ఒక డైలాగ్ చెప్పాలి. చెప్తా? సినిమా డైలాగ్ చెప్పాలి ఇప్పుడు నాతోటి. వస్తే రామ్లమ్మ నా కోసమా? పాడమ్మమ్మ పాట.
అస్సలు నా కోసం ఇప్పుడు అమ్మమ్మ ఒక పాట పాడతారంట. అసలు లేట్ చేయొద్దు అమ్మమ్మ. రెడీ 1 2 కడవ మీద కడవ పెట్టి ఓ వసే రాములమ్మ చిన్నమ్మ సినిమా చూసిన వసే రాములమ్మ. సూపర్ సూపర్ అమ్మమ్మ. మరి ఇక్కడ నీకు ఫుడ్ కానీ లేకపోతే టైం టు టైం దొరుకుతాయి కదా? అన్ని గాలి ఫుడ్ మనుషుల గాలి మేడం గాలి అన్నీ పడిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు వారసు కడకే పోతలేదు. రాను అంటున్నా, రాను చిన్నోడు అంటున్నా. ఎంతమంది అమ్మా కొడుకులు? లేరమ్మా, పిల్లలు లేరు. నేనున్నా కదా మనవరా. అంతే అనుకోవాలా. అంటే రాములమ్మ పాట పాడినావు మర్చిపోవద్దు. ఇక్కడ అంతేనా? అంతే. సరే అమ్మమ్మ. అసలు ఏందో ఇవాళ అందరితో మాట్లాడుతున్నాయని అసలు ఏడుపు అస్సలు అవతలేదు నాకు. మా అమ్మమ్మ ఒకటేసారి గుర్తొచ్చింది. ఇక్కడ ఇంకొక స్పెషల్ పర్సన్ని మీకు అలా చూపిద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా అది ఎవరో తెలుసా? పేరు నీరజ. చూడ్డానికి అసలు చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది ఆ పాప. కాకపోతే తన లైఫ్లో జరిగిన ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల చూద్దాం, తన మాటల్లోనే ఇంకా మీకు చూపిస్తాను తను ఇంకేమేమి మాట్లాడుతుందో. లెట్స్ సీ. హాయ్ తల్లి. హాయ్, నీ పేరు? నీరజ. అర్రే సూపర్గా రెడీ అయినావు, నాకంటే మంచిగా రెడీ అయినావు. దిద్దులు డ్రెస్ మన ఇద్దరం ఒకటే డ్రెస్ ఇవ్వాలా? అవును. కలర్ సేమ్ కదా? అవును. అవునా? ఓకే, మరి చెప్పు, టిఫిన్ చేసినావమ్మా? చేస్తా. చేసినావు. ఓకే, నీకు ఇక్కడ ఎట్లుంది? అంటే మంచిగా ఉంది. మంచిగానే ఉంది. సరే నువ్వు చెప్పు, నువ్వు ఏం చదువుకున్నావు? డిగ్రీ చేస్తాను. డిగ్రీ చేసావు. ఓకే, ఇంకా చెప్పు నీ గురించి. అంటే మమ్మీ డాడీ చచ్చిపోయారు. ఓకే. ప్రస్తుతం చెల్లెలు ఇక్కడ డబ్బు కడుతుంది. తను చేర్చింది ఇక్కడ 2 years అవుతుంది మా అమ్మ చనిపోయి. ఓకే. ప్రియా మేడం. మరి నేనున్నా కదా అక్కని, రాములక్కని. రాములక్క. రాములక్క. ఓకే మేడం. ప్రియా మేడము. మేడం. ప్రియా మేడంతో కూడా మాట్లాడాలి చాలా. మాట్లాడదాం ప్రియా మేడం తోటి. సరే, మరి నువ్వు విన్నా నేను, నువ్వు డైలాగ్స్ కూడా మంచిగా చెప్తావు అంట. చలో అయితే ఇప్పుడు నాతోని మా నీరజ చెల్లి ఒక డైలాగ్ చెప్తుంది. రెడీయా? రెడీ. రెడీ? నాతో పాటు అనాలి. తగ్గేదేలే. తగ్గేదేలే. అయ్యి ఈ చేతోటి మళ్ళీ ఒకసారి. రెడీ? తగ్గేదేలే. ఇంకా ఇంకా చెప్పు. నువ్వేమైనా పాడతావు సాంగ్స్ కానీ, లేకపోతే సాంగ్స్ పాడతావా? అయితే ఇప్పుడు మా నీరజ డాన్స్ కూడా చేస్తుందంట. అయితే వద్దులే, డాన్స్ వద్దులే తల్లి. సరే, ఇప్పుడు నీరజ వచ్చి సాంగ్ పాడుతుంది. ఓకేనా? సాంగ్ పాడుతుంది తల్లి, సాంగ్ పాడు. కళ్ళల్లోకి కన్ను పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె పోట పోసుకెందు, మనం ఉన్నది నాకిన్నాళ్ళు తెలుసు, నమ్మమంటే ఉంది మనసు. ఓ ఓ ఓ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. నువ్వు మస్తుగా పాడినావు. కాకపోతే మాస్ సాంగ్లో పాడతావు ఏదైనా? మాస్గా పాడు. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే ఓకే. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటావు అయితే? ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే, మరి అయితే ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? మరి వస్తావా? సినిమాకి వెళ్దామా? వెళ్దాం. ధమాకా సినిమా మస్తుందంట. వెళ్దాం. వెళ్దామా? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇష్టమైన ఫుడ్ చికెన్. చికెన్ బిర్యానీ? ఎందుకు కొంపదీసి? కాదు, నాకైతే చికెన్ బిర్యానీ మస్తు ఇష్టం. ఆలుగడ్డ. ఆలుగడ్డ చికెన్ ఇష్టం లేదా? ఇష్టమే. ఓకే, డన్. సో అట్లా సినిమాకి వెళ్ళేసి అట్లా హోటల్లోకి వెళ్ళి నీకు ఇష్టమైంది ఏదో అవి తినేద్దాం. ఏమంటావు? సరేనా? మళ్ళీ ఒకసారి చెప్పు మన ఆడియన్స్కి చెప్పు. నీరజ ఇక్కడ తగ్గేదేలే అన్న. నీరజ ఇక్కడ తగ్గేదేలే. ఓకే ఓకే దా. చూసారు కదా మా నీరజ చెల్లి అసలు తగ్గేదేలే అనుకుంటా మస్తు చెప్పింది కదా డైలాగు. ఇక్కడ అసలు దీని ఫౌండర్ ప్రియా మీనన్ మేడం చెప్పేసి ఇక్కడే ఉన్నారు మనతో పాటు. మరిన్ని విషయాలు మాటలు మరి మేడం తోటే మాట్లాడి తెలుసుకుందాం. ఓకే, నమస్కారం. సుగం తన్నయానం. సుగం తన్నే. ఓకే, చెప్పండి మేడం. ప్రియా మీనన్ మేడం
you are from Kerala, right? From Kerala అండి. Okay. Born and brought up here. Acha, okay, that's very nice of you. And అసలు దీనికి ఫౌండర్ మీరు. నేనే ఫౌండర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము ఒకసారి నేను కాంటాక్ట్ అయ్యానో లేదో మాకు ఏం పర్లేదు తీసుకోండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్స్ ఓకే అండి. అది మా అదృష్టం ఇలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని పబ్లిసిటీ చేస్తున్నారంటే, మా ఓల్డ్ ఏజ్ హోమ్ పబ్లిసిటీ చేస్తున్నారంటే మాకు అది చాలా బాగా అనిపిస్తుంది చెప్పాలి. థ్యాంక్ యూ. సో యూఆర్ యాక్చువల్లీ యువర్ ప్రెజర్ ఆర్ మైండ్ మేడం. సో చెప్పండి, సో ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? ఇది స్టార్ట్ చేసి 9 years అవుతుందండి. 9 years అవుతుంది. సో ఇక్కడ మా దగ్గర ఇన్మేట్స్ కూడా ఆల్మోస్ట్ నా దగ్గర 9 years నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. సో నా కెపాసిటీ ఇట్ సెల్ఫ్ ఇక్కడ నేను 30 members కంటే ఎక్కువ తీసుకోను అనమాట. సో ఉన్న వాళ్ళని బాగా చూసుకోవాలి. సో మరి ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఉన్న వాళ్ళని మంచిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. అంటే మేడం ఇక్కడ కొన్ని ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ జాయిన్ చేస్తారు. అవునవును. సో దాని గురించి ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళే వచ్చి దింపుతారా, లేకపోతే మేము ఇంకా చూసుకోలేము అన్న ఇదితో దింపుతారా, లేకపోతే ఏంటి? అలా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్యల వల్ల దింపాల్సి వస్తుంది. మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళకి ఎక్కువ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కొద్దిగా మెడికల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో అందరూ కూడా వర్కింగ్ అనమాట. ఈ కాలంలో అందరూ వర్కింగ్, మనకు తెలిసిన విషయమే అది. సో వాళ్ళకి టైం స్పెండ్ చేసి వాళ్ళకి మెడికలీ కానీ హెల్త్ వైజ్ కానీ అంత కాన్సన్ట్రేట్ చేసి చూసుకోవడం, టైమ్లీ ఫుడ్ పెట్టడం, అవన్నీ ఇబ్బందికరంగా అనిపించినందుకు కొంతమంది వచ్చి జాయిన్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఇక్కడ. బేసికలీ సెక్యూరిటీ ఎక్కువ. మా దగ్గర నర్స్ నుంచి, ఐఎంఆర్ సపోర్ట్ నుంచి, లాండ్రీ నుంచి, ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా మేము ఇక్కడే చూసుకుంటాము. డాక్టర్ విజిట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఓకే, అంటే మీ దగ్గర డాక్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుందా? సో మా స్టాఫ్ కూడా అందరు కూడా 24/7 ఇక్కడే ఉంటారు, ఇంక్లూడింగ్ నర్సింగ్ కేర్ అనమాట. అంతా ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళకి ఎనీ చిన్న ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా కానీ మేము ఇక్కడ హ్యాండిల్ చేసుకోగలుగుతాము. సో ఏదైనా వాళ్ళకి మేజర్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఇంటోళ్ళతో కన్సల్ట్ చేసి అడ్వైస్ మీద జాయిన్ చేయడము, లేకపోతే మేమే ఇక్కడ డాక్టర్ని పిలిపించి వాళ్ళకు ఉన్న వైద్యం అందించడము ఇక్కడ మేము చేసుకుంటాం అన్నమాట. అంటే వస్తుంటారా వాళ్ళు చూడడానికి? వాళ్ళకి వస్తారండి, అంటే వస్తారు. మీరు ఏమైనా కండక్ట్ చేస్తారా? ఓన్లీ ఈ సండేనే రావాలి అట్లే? వాళ్ళు మాకు అలా ఏం లేదండి. వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే రావచ్చు. మాకు ఆ టైం ఎక్సెప్ట్ నైట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఎనీ టైం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వచ్చి కలవడమే మాకు కూడా కావాలి. సో సైకలాజికలీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళందరూ వచ్చి కలుస్తామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం ఇక్కడ. సో వాళ్ళు హెల్తీగా ఉంటారు. చూస్తున్నాను అసలు వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు సూపర్ యాక్టివ్గా చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు ఇది ఒక మంచి ఒక ఫీల్. ఇంకా మీ రెస్పాన్సిబుల్ ఉందంటే మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ నీరజ అని కూడా సిస్టర్తో ఇప్పుడు మాట్లాడాను. తను చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో తను ఏంటి లైఫ్? నీరజ షీస్ అ వెరీ నైస్ గర్ల్, చాలా ప్రిటీ గర్ల్. ఇక్కడ మాకు మా అమ్మాయి అనొచ్చు, నేను మా అమ్మాయి అనొచ్చు కాదు, మా అమ్మాయి. సో కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల తను నా దగ్గర ఉంది. సో షీ లాస్ట్ హర్ పేరెంట్స్ అనమాట. సో వాళ్ళ సిస్టర్ ఉంది, షీస్ వర్కింగ్. వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ మీరు చెప్పినట్టు అమ్మాయి కాబట్టి కొద్దిగా సెక్యూరిటీ కోసము అలా మా దగ్గర, అంటే ఆ నమ్మకం మీద మా దగ్గర ఉంచారనమాట. సో వీ టేక్ కేర్ ఆఫ్ హర్. షీఈస్ హియర్ సిన్స్ 7 years నుంచి నాతోనే ఉంటుంది. 7 years నుంచి ఉంది. ఓకే, తను సూపర్ యాక్టివ్గా ఉంది. అన్ని యాక్టివిటీస్లో చాలా ముందు ఉంటుంది. సో ఇక్కడ పని చేసి అంటే 24/7 వర్క్ ఉంటుంది. ఎందుకంటే నైట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఏమైనా ఎమర్జెన్సీ కావచ్చు. అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వేసినప్పుడు కానీ పడిపోయే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో వీ సీ దట్ అటెండర్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్ 24/7 అన్నమాట. మరి ఇక్కడ వీళ్ళకి ఫుడ్ అని లేకపోతే మార్నింగ్ టిఫిన్స్ ఏ టైంలో ప్రొవైడ్? మార్నింగ్ నార్మల్గా 6 o'clock టీ ఆర్ కాఫీ ప్రొవైడ్ చేస్తామండి. అంటే వాళ్ళు ఏది తీసుకోవాలనుకుంటే కొంతమంది టీ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది కాఫీ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది మిల్క్ ప్రిఫర్ చేస్తారు. సో ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాము. అందులో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, క్వాంటిటీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. వాళ్ళు ఎంత తినగలిగితే వాళ్ళు తినొచ్చు, తాగొచ్చు. సో కాకపోతే వాళ్ళ డైట్ చార్ట్ బట్టి మేము మెయింటైన్ చేస్తాం. వాళ్ళ హెల్త్ వైజ్ కూడా బాగుండాలి కాబట్టి అది మెయింటైన్ చేస్తాము.
7:30 ఆ ప్రాంతంలో 7:38 మధ్యలో మీకు బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. పూరి, ఇడ్లీ, దోశ అన్నీ ఉంటాయి. దాంతో చట్నీస్ అవన్నీ ఉంటాయి. చట్నీ కానీ సాంబార్ కానీ అన్నీ ఉంటుంది. దెన్ టీ, కొంతమందికి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా టీ ఆర్ కాఫీ అలవాటు ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అది ప్రొవైడ్ చేస్తాము. దెన్ 12:30-1 మధ్యలో లంచ్ వస్తుంది. లంచ్ వచ్చేస్తుంది. దెన్ దాని తర్వాత 4 o'clock టీ ఆర్ కాఫీ ఉంటుంది. దాంతోపాటు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడైనా ఫ్రూట్స్ ప్రొవైడ్ చేస్తాము. నైట్ మళ్ళీ మామూలుగా డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో పుల్కాసు ఉంటాయి, రైస్ ఉంటుంది. ఎవరికి ఏది ప్రిఫరబుల్లీ ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాము. ఒక పూట తినకపోయినా, వాళ్ళకి తినాలనిపించకపోయినా దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళని అలా వదిలేయలేము మనము. సో నీరసం రాకుండా దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా కావాలంటే జ్యూస్ కానీ, పాలు కానీ, ఓట్స్ కానీ ఏదన్నా అలా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో ఇక్కడ అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్కి అట్లా మీరు ప్రొవైడ్ చేస్తారు? యా డెఫినెట్లీ అండి. ఇంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు కాబట్టి మేము కంపల్సరీ అన్ని ప్రొవిజన్ అంటే మేము అది అన్నీ ప్రిపేర్గా ఉండాలి. సో ఇక్కడ సడన్గా ఎట్ టైమ్స్ నైట్ ఇబ్బందులు కావచ్చు. సో వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ లైక్ ఏమైనా ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేయాలన్నా, ఈవెన్ ఆక్సిజన్ సపోర్ట్తో సహా అన్ని నెసెసరీ ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉంటుందన్నమాట. సో ఏ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేము డాక్టర్ అడ్వైస్ మీద డాక్టర్ వచ్చి చూసాక ఆయన ఏ ట్రీట్మెంట్ ఇవ్వమంటే మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. 24/7 మా దగ్గర బీఎస్సీ నర్స్ ఉంటారు. సో ఆయన ఏదైనా ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేయడం కానీ అన్ని సెక్షన్ నుంచి ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటారనమాట. యా. సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే పీస్ఫుల్గా, ఆరామ్గా. సో చూస్తున్నాను వచ్చి రాగానే వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకోవడము, నవ్వుకోవడము చాలా చాలా బాగుంది. ప్రియా మేడం మంచిగా మాట్లాడతారు మాతోటి, ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా చాలా చెప్పారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు వాళ్ళందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరికీ మీకు ఉండాలి. వాళ్ళందరూ బాగుంటే మనం అందరం బాగుంటాం. సో అందరిది బ్లెస్సింగ్స్ ఉండాలి. సో వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇక్కడున్న ఇన్మేట్స్ అందరూ కూడా మీరు మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు ఇచ్చారు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంగీత అయ్యాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పశామ్యనం చతుర్వేదం. గంటగొత్త అర్జిస్తా 5:30కే 5:30కి అర్జిస్తా. గంటగొత్త రెడీ పెడతా, భక్తి పాటలు వస్తాయి. ఓం నమ శివయ్య, శంభో శంకర. నవ్వుతూ ఉండాలి. సో ఇవి ఇవాళ ముచ్చట్ల రాములమ్మతో ముచ్చట్లు. అసలు చూస్తుంటే కొంచెం ఎమోషనల్గా అయినట్టు అనిపిస్తున్నా నేనైతే. సో ఇంకొన్ని ముచ్చట్లతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రజ్ఞా మీడియా ఛానల్ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటా మరి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.